సో మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ మారుతుంది. మనం హెల్తీగా లిమిటెడ్గా అవసరం ఉంటేనే ఆకలి వేస్తేనే తింటే మనకి ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. ఆ తినే ఫుడ్లో కనీసం సగమైన ఫ్రూట్స్ వెజిటబుల్స్ రూపంలో ఉంటే ఇంకా బెటర్. మాంసాహారం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉండకుండా ఉంటే బెటర్, బట్ తినాల్సి వస్తే కూడా చాలా లిమిటెడ్గా. అండ్ ఎప్పుడైనా మనం బాగా మసాలాలు ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు దాన్ని కాంపన్సేట్ చేయడానికి నెక్స్ట్ డే నెక్స్ట్ మీల్ వాట్ ఎవర్ షుడ్ బి ఇన్ అ వెరీ హెల్తీ మేనర్. సో ఫుడ్ గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం తాగే నీరు కూడా ఎంత ప్లాస్టిక్ కంటామినేటెడ్గా తాగుతున్నాము, వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించేయాలి. మన బాడీకి సరిపడా నిద్ర ఇవ్వాలి. మనం ఎక్సర్సైజ్ చేస్తేనే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే శ్వాస డీప్గా బ్రీత్ చేస్తాము. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్రీతింగ్ నంబర్ ఆఫ్ బ్రెత్స్ పెరుగుతాయి, అలాగే డెప్త్ ఆఫ్ బ్రీతింగ్ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ పెరిగిన ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ రాడికల్స్ అంటాము, ఫ్రీ రాడికల్స్ అంటాము, ఇవి ఆర్ వెరీ ఇంపార్టెంట్. బాడీలో ఎక్కడన్నా తేడా జరుగుతున్నప్పుడు, ఏదన్నా ఆర్గన్ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఎక్స్ట్రా ఆక్సిజన్ లో ఉండే ఎక్స్ట్రా ఫ్రీ రాడికల్స్ ఆ డ్యామేజ్ ని తొలగించేస్తాయి. సో ఎక్సర్సైజ్ చేస్తున్న ప్రతి వ్యక్తికి ఆటోమేటికల్లీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. దీంతో పాటు మన బాడీ షేప్ అండ్ సైజ్, మన హైట్ అండ్ వెయిట్ మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఒబిసిటీ అవాయిడ్ చేయాలి. ఊబకాయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా తినేస్తారు, తక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు అని ఎక్కడా లేదు. కొంతమందికి వంశ పారంపర్యంగా ఊబకాయం వస్తుంది. దీన్ని ఫ్యాట్ జీన్ అంటాము. ఈ ఫ్యాట్ జీన్ ఉన్నప్పుడు తక్కువ తిన్నా, ఎంత ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి ఊబకాయం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఓవర్ ఈటింగ్ అండ్ అండర్ ఎక్సర్సైజింగ్ చేస్తూ ఒబిసిటీ ఉన్నప్పుడు కూడా they have to cut down the body fat by డయటింగ్, ఎక్సర్సైజింగ్. అండ్ ఈ మధ్యన ఒబిసిటీ తగ్గించే ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. వాటితో ఈజీగా బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ కరిగిపోతుంది. సో వీటి హెల్ప్ తీసుకున్నా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే టు రెడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్.